హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుంది అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్, కళ్యాణ్ ఒక టాస్క్ గెలవడం జరిగింది. అదేవిధంగా డెమాన్ పవన్, సంజన అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే వీళ్ళు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు మీకు తెలియాలంటే మన వీడియో చూడవరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ, ఫుల్ అవగాహన అయితే వస్తుంది. సో అంతకన్నా ముందు నా పేరు జ్ఞానేశ్వర్, నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% మీకు జెన్యున్ అప్డేట్స్ అయితే తెలుస్తాయి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి. సో నిన్న రాత్రి టెలికాస్ట్ అయినటువంటి 3 ఎపిసోడ్లో ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్క్లో ఇమాన్యుయల్, అదేవిధంగా కళ్యాణ్ పడాల, రీతు వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఈ ముగ్గురులో ఇమాన్యుయల్ చాలా తెలివిగా ఆడి ఆ టాస్క్ అయితే గెలవడం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణ్ పడాల కూడా జెన్యున్గా గేమ్ ఆడి అంటే బాగా ఎఫెక్ట్ పెడతాడు. ఇక్కడ స్కోర్ చూస్తే ఇమాన్యుయల్ స్కోర్ 6, అలాగే కళ్యాణ్ పడాల స్కోర్ 4, రీతు స్కోర్ 0 ఉంటుంది. ఇక్కడ రీతు చౌదరి నాలెడ్జ్ 0 అని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తనకు ప్లస్ మైనస్ డివైడ్ బై అంటే కూడా తనకు ఏం అర్థం కావట్లేదు. సో ఎందుకంటే నేను బైపీ స్టూడెంట్, నాకు అంత మ్యాథ్స్ రాదని చెప్పి తను ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ కూడా మన రితు చౌదరితో చాలా కామెడీ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ టాస్క్ ఇక్కడ ఇమాన్యుయల్ సంజన గారు ఆడతారు బాల్ టాస్క్. ఇక్కడ ఇమాన్యుయల్ ఫోల్ గేమ్ ఆడాడా అంటే 100% బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంటంటే చేతులతో పట్టుకోవాలన్నాడు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ తన బాడీకి తాడు చుట్టుకొని గేమ్ ఆడతాడు. సో అక్కడ సంచాలకి ఏమనుకుందో తెలియదు, కానీ మన ఇమాన్యుయల్ని అయితే అవుట్ అయితే ఇవ్వలేదు. సంచాలకగా ఉన్నది ఎవరు అంటే అప్పుడు మన రీతు చౌదరి ఉంది. కానీ ఇక్కడ సంజన గారు తాడు ఇడుస్తారు చేతిలోకి వెళ్ళి. సో అక్కడ తనని అవుట్ చేయడం వల్ల ఇమాన్యుయల్ ఆ టాస్క్ అయితే గెలవడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ టాస్క్ తనుజ, డెమాన్ పవన్, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఆ టాస్క్ ఏంటంటే ఫ్లవర్ టాస్క్. ఇది ఆ మడ్ ఉంటుంది, మడ్లో ఫ్లవర్స్ పెట్టాలి. ఆ టాస్క్లో అయితే ముగ్గురు చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఎస్పెషల్లీ డెమాన్ పవన్ దుమ్ము దులిపాడు. కానీ ఉమెన్ కార్డు వాడి తనుజ గారు డెమాన్ పవన్ గేమ్ ఆడకుండా కొంచెము అంటే హోల్డ్ చేసినట్లు అనిపించింది. సో అందువల్ల డెమాన్ పవన్ సరే ఎవరైతే గెలవలే అని చెప్పి లైట్ తీసుకున్న వల్ల, అలాగే బర్ని గారు మన తనుజ గారికి సపోర్ట్ చేయడం వల్ల తనుజ గారు ఆ టాస్క్లో మొత్తానికైతే గెలవడం జరిగింది. సో ఇది నైట్ వరకు ఉన్న అప్డేట్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరుగుతుందంటే, ఈరోజు సుమన్ శెట్టి అదేవిధంగా మన తనుజ గారు వీళ్ళిద్దరు వాటర్ టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో మన సుమన్ శెట్టి గెలవడం జరుగుతుంది. సో సుమన్ శెట్టికి కళ్యాణ్ పడాల, అలాగే రీతు చౌదరి, అదేవిధంగా ఇమాన్యుయల్ ముగ్గురు ట్యాప్ దిప్పినా కూడా అంత వాటర్ని బ్యాలెన్స్ చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ తనుజకు డెమాన్ పవన్, అదేవిధంగా నెక్స్ట్ ఇంకెవరు మన బర్ని గారు వీళ్ళిద్దరు ట్యాప్ దిప్పినా కూడా తను కూడా బాగానే గేమ్ ఆడుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ టాస్క్ జరుగుతుంది. తనుజ బాగానే హోల్డ్ చేస్తుంది. సో అంతకుముందు ఫిజికల్ టాస్క్ ఆడడం వల్ల తనకు అన్ని బాడీ మొత్తం పెయిన్స్ ఉండడం వల్ల తను అంత బరువును బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల తను ఓడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఉన్నా కూడా సుమన్ శెట్టి తన శక్తిని మించి గేమ్ ఆడి మొత్తానికైతే సుమన్ శెట్టి గెలవడం జరుగుతుంది. సో ఈ టాస్క్ ఓడిపోయిన తర్వాత తనుజ గారు కూడా టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత డెమాన్ పవన్కి ఇంకొకరికి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో డెమాన్ పవన్ గెలుస్తాడు. డెమాన్ పవన్ గెలిచి బర్ని గారిని ఎంచుకుంటాడు. సో ఈ టాస్క్లో అనూహ్యంగా బర్ని గారు గెలవడం వల్ల డెమాన్ పవన్ కూడా టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవుతాడు. దాని తర్వాత బర్ని గారు, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల ఒక గేమ్ ఆడతాడు. వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడితే ఈ గేమ్లో కళ్యాణ్ పడాల గెలవడం జరుగుతుంది. ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనకు డెమాన్ పవన్, తనుజ, అలాగే సంజన వీళ్ళు ముగ్గురు అయితే టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరిగింది. ఇమాన్యుయల్ 2 టాస్కులు గెలిచాడు, బర్ని 1 టాస్క్ గెలిచాడు, సుమన్ శెట్టి 1 టాస్క్ గెలిచాడు, అలాగే కళ్యాణ్ పడాల కూడా 1 టాస్క్ అయితే ఇప్పటివరకు అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30%లో, రీతు ఓటింగ్ అనేది 18%లో, సంజన ఓటింగ్ అనేది 16%లో, బర్ని ఓటింగ్ అనేది 11%లో, డెమాన్ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10% కొనసాగుతుంది. వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో
తనుజ అలాగే సంజన వీళ్ళిద్దరు సేఫ్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నది రీతు చౌదరి అలాగే భరణి గారు. అదే ఎలిమినేషన్ దగ్గర ఉన్నది డెమాన్ పవన్, సుమన్ శెట్టి. కానీ మనకు అఫీషియల్లో ఈ 5 మెంబర్స్ ఓటింగ్ అనేది భారీగా డిఫరెన్స్ అయితే లేదు. ఒక 1 to 3% మాత్రం డిఫరెన్స్ ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. తనుజ ఓటింగ్ అయితే టాప్లో కొనసాగుతుంది. రాకెట్ కన్నా వేగంగా ఆల్మోస్ట్ 30 నుంచి 40% మధ్యలో అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో పోతుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 6 నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను నేను మీ జ్ఞానేశ్వర్.